కంగ్రాచులేషన్స్ సోను మేడం ఫర్ యువర్ మ్యారేజ్. ఇంట్లో అంతా బాగుందా? ఇంట్లో అంతా బాగానే ఉంది టీచర్, కానీ రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోయాయి. అబ్బా అసలు మా హస్బెండ్ వాళ్ళది చాలా పెద్ద ఫ్యామిలీ కదా. ఫస్ట్ పెళ్లి కాక ముందు అయితే మమ్మీ ఇంట్లో అన్ని పనులు చేసి పెట్టేది, ఇంకా నేను బాగా తిని పడుకునేదాన్ని. జాబ్ అయిపోయాక ఇంటికి వెళ్ళి బాగా ఫ్రీ ఉండేదాన్ని. కానీ ఇప్పుడైతే ఇంట్లో వెళ్ళాక మొత్తం పనులు నేనే చేయాలి. ఇంకా రిలేటివ్స్ అని చాలా మంది వస్తున్నారు. ఆయన చాలా పెద్ద ఫ్యామిలీ కదా, సో చాలా మంది వస్తున్నారు. అసలు ఫ్రీయే ఉండట్లేదు నేనైతే. సోను టీచర్ రింగ్ బాగుంది. ఎంగేజ్మెంట్ రింగా? ఇదా? చిచ్చి, ఇది ఎంగేజ్మెంట్ రింగ్ కాదు టీచర్, ఇది ప్రపోజల్ రింగ్. మా ఆయన ప్రపోజ్ చేసినప్పుడు తీసుకొచ్చారు. అదైతే గోల్డ్ అండ్ డైమండ్స్ తో ఉంది కదా, అందుకే స్కూల్ కి వేసుకొని రావట్లేదు, చాలా హెవీ ఉంది. ఇదైతే లైట్ వెయిట్ అని చెప్పి వేసుకొని వస్తున్నాను టీచర్. మేడం మీరు మా పెళ్లిలో రాలేదు కదా, ఇగో చూడండి ట్రెండీ ఫొటోస్ చూపిస్తాను నేను మీకు. సో మా ఆయన వాళ్ళు మొత్తం 3 మెంబర్స్. మా అత్తయ్యకి 3 కొడుకులు టీచర్. ఫస్ట్ కొడుకుకి చూడండి వీరిద్దరు పిల్లలు అనమాట, ఒక అమ్మాయి ఒకేమో అబ్బాయి. మళ్ళీ సెకండ్ కోడలికి వచ్చేసి ఒకటే కొడుకు, మళ్ళీ థర్డ్ వచ్చేసి మేమే. ఈయననే లాస్ట్ అబ్బాయి. టీచర్ మా మెహందీ పిక్స్ చూడండి. మెహందీ ఫంక్షన్ లో అయితే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను టీచర్. ఆ డాన్స్ అని, ఆ పాటలని, సంగీతాన్ని, అబ్బా చాలా బాగున్నాయి. మెమరీస్ చూడండి మావి. హల్దీ పిక్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో. పెళ్లి చీర నా టీచర్, పెళ్లి చీర అయితే చార్మినార్ నుంచి తెచ్చుకున్నాం కదా, అందరూ ఇదే అడుగుతున్నారు. చీర బాగుంది, ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు అని అందరి కళ్ళు నా మీదే ఉన్నాయి టీచర్. ఆ రోజైతే అసలు చీర చాలా బాగుంది టీచర్. మీ అత్తమ్మ అయితే అసలు బాగాలేదు కదా. మా అత్తమ్మ అయితే ఎంత మంచిదంటే, ఆమె అయితే నేను బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే ఒక రోజు కూడలా నువ్వు ఎందుకు బ్రేక్ఫాస్ట్ చేస్తావు, నేను చేస్తాను కదా అని చెప్పి బ్రేక్ఫాస్ట్ చేసింది టీచర్. మా అత్తమ్మ అయితే చాలా మంచిది. ఆమె అత్తమ్మ కాదు, మా అమ్మలా చూసుకుంటది. మా హస్బెండ్ కంటే మంచిగా ఆమెనే చూసుకుంటది అనిపిస్తుంది నాకైతే. అయ్యో హనీమూన్ కా ఈ మంత్ అయితే చాలా హెక్టిక్ టీచర్. మా ఆయన అయితే ఫుల్ బిజీగా ఉన్నారు, అండ్ నేను కూడా ఇంట్లో చాలా బిజీగా ఉన్నాను. నెక్స్ట్ మంత్ అలా ప్లాన్ చేద్దాం అంటున్నాము. ఇండియాలో ఎందుకు ఉంటుంది? ఇండియాలో కాదు, మేమైతే బయట వెళ్దామని ప్లాన్ చేస్తున్నాం. స్విట్జర్లాండ్ లేకపోతే థాయిలాండ్ లేకపోతే బాలి, ఇక్కడే వెళ్తాం. కానీ ఇండియాలో ఉంటాం టీచర్. అయ్యో మా ఆయన గురించి మాట్లాడుతుంటే ఆయనే కాల్ చేశారు. హలో పిల్లలు అయితే టీచర్ మీరు ఇప్పుడు మారిపోయారు అని చెప్తున్నారు. ఏం మారిపోయారు రా అని అడిగితే ఏమో మీరు ఇంకా అందంగా కనిపిస్తున్నారు టీచర్ పెళ్ళైన తర్వాత అని చెప్తున్నారు. మిమ్మల్ని ఆట పట్టిస్తున్నారేమో టీచర్. టీచర్ నేను ఏం జరిగిందో తెలుసా మీకు? తెలీదు. అయ్యో తెలీదా? అయ్యో ఇక్కడ రండి నేను చెప్తాను. అసలు ఏమైందంటే నిన్న C-సెక్షన్ బాయ్స్ ఉన్నారు కదా టీచర్, వాళ్ళు బాత్రూమ్ లో బాంబు పేల్ చేశారంట. ఈ విషయం ప్రిన్సిపల్ మేడం తెలిసిపోయింది. ఇంకా వాళ్ళ క్లాస్ టీచర్ కావ్యకి పిలిచి ఇంకా ప్రిన్సిపల్ మేడం ఏం తిట్టిందో ఏంటో కానీ ఈ రోజు కావ్య మేడం స్కూల్ కే రాలేదు. తెలుసా ఈ విషయం మీకు? తెలీదు. ఇలా అయిందంట మరి ఏంటో. టీచర్ మీకు తెలుసా ఇంగ్లీష్ టీచర్ PT సార్ ఇద్దరు మధ్యలో ఏదో జరుగుతుంది. ఇద్దరు ఒకటేసారి వస్తారు, ఒకటేసారి వెళ్తారు, ఒకే బాక్స్ లో తింటున్నారు. ఇంకా PT సార్ ఏం చేశారో తెలుసా? ఇంగ్లీష్ మేడం కి ఆయన పీరియడ్స్ అన్ని ఇస్తున్నారు. నేను ఒక రోజు మాత్రం అడిగితే మేము మీకు ఇవ్వను, స్పోర్ట్స్ ఇంపార్టెంట్ అది ఇది అని చెప్పారు. ఇప్పుడేమో ఆమెకైతే మొత్తం పీరియడ్స్ ఇచ్చేస్తారు. మధ్యలో ఏదో సంథింగ్ ఉన్నట్టుంది కదా టీచర్, మీకు తెలీదా? నేను మీకు నెక్స్ట్ అప్డేట్ ఇస్తాను లేండి, నేను ఉన్నాను కదా. టీచర్ మీకు విషయం తెలుసా? ప్రియా టీచర్ ఉంది కదా, వాళ్ళ ట్యూషన్ పిల్లలు అని చెప్పేసి పేపర్ అంతా లీక్ చేసేసిందట. అందుకే కదా అప్పుడే D-సెక్షన్ వాళ్ళకి మంచి మార్క్స్ వస్తున్నాయి. రీజన్ ప్రియా మేడమే. అయ్యో టీచర్ మీకు ఒక కొత్త న్యూస్ తెలుసా? తెలీదు. అయ్యా అర్జున్ అండ్ ప్రీతి ఉన్నారు కదా 10th క్లాస్ లో, వాళ్ళిద్దరికి ప్రిన్సిపల్ మేడం సస్పెండ్ చేసేసిందంట టీచర్. ఎందుకంటే వాళ్ళిద్దరు చేతులు ఒకరొకరు పట్టుకొని స్కూల్ వెనకాల దాచుకుని ఉన్నారంట. ప్రిన్సిపల్ మేడం ఈ విషయం చూసిందా, ఇంక ఇద్దరికి సస్పెండ్ చేసింది టీచర్. అసలు ఎందుకు ఇలా చేయాలి? స్కూల్ కి చదువుకోవడానికి వస్తున్నారా, ఏం చేస్తున్నారు వీళ్ళు? మూవీ తీయడానికి వస్తున్నారు ఇక్కడ. ఆహా ఏం కాదు పిల్లలు అంతే టీచర్. పింకు టీచర్ మీకు తెలుసా లత మేడం రోజు ఎందుకు సాడ్గా ఉంటారు? తెలియదు టీచర్. అయ్యో ఇక్కడ రండి. అదేంటంటే వాళ్ళ హస్బెండ్ ఉన్నారు కదా, రోజు రాత్రి విషయం తెలుసా సోను టీచర్? ఏంటి టీచర్? లత మేడం కూడా డ్రింక్ చేస్తారంట. అయ్యా ఈ విషయం నాకు తెలీదు టీచర్. ఇక్కడ ఇదేంటి టెస్ట్ లో నీకు ఓన్లీ 15కి 8 వచ్చాయి, ఓన్లీ 8 of 15. సో రిడిక్యులస్. సంధ్య ఇది లంచ్ చేశాక ఈ టేబుల్ ఎందుకు సాఫ్ చేయలేదు నువ్వు? త్వరగా క్లీన్ చేసేయి. ఇలా ఉంటే ఎలా బాగోదు కదా. టీచర్ ఈ పిల్లలు అయితే
వాళ్ళే ఇంటెలిజెంట్ అనుకుంటారు. చూడండి ఈ కవర్స్ లేకుండా బుక్స్ ఎలా పంపిస్తున్నారు. నాకు తెలియదు అనుకుంటున్నారా? దే థింక్ ఐ డోంట్ గెట్ ఇట్. దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ గుడ్. టీచర్ మీరు 8th క్లాస్కి వెళ్తున్నారు కదా, రాహుల్కి ఇక్కడ పంపండి. అతనికి అయితే ఈరోజు నేను క్లాస్ తీసుకుంటాను ఎలాగైనా. నేనైతే 3 phones సీజ్ చేశాను నిన్న. ఒకటి 8th క్లాస్, ఇంకొకటి 9th క్లాస్, ఇంకొకటి వచ్చేసి 7th క్లాస్లో. టీచర్ వీళ్ళకి అసలు ఎందుకు ఈ పిల్లలకి ఫోన్? పేరెంట్స్ అసలు ఏం చేస్తున్నారు? ఫోన్స్ ఇచ్చి పంపుతున్నారు వాళ్ళకి స్కూళ్ళకి. ఇదైతే చాలా ఘోరంగా అయిపోయింది టీచర్. స్కూల్కి తీసుకురావడం. పేరెంట్స్ తీసుకొస్తే అప్పుడు ఇస్తా అని చెప్పాను నేను ఫోన్స్. ఇప్పుడు ఇవ్వలేదు వాళ్ళకి, నా దగ్గరే ఉన్నాయి. లేకపోతే ఏంటి, ఎందుకు ఇస్తాము? చిమ్టి ఎందుకు వచ్చాము ఇక్కడ? చాక్ పీస్ టీచర్. చాక్ పీసా? అగో అక్కడ చూడ టేబుల్ మీద ఉంది. 2 తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకు. మీరిద్దరేంటి ఇక్కడ పరిగెత్తుకుంటూ వస్తున్నారు? స్టాఫ్ రూమ్ లో పర్మిషన్ తీసుకొని రావాలని తెలీదా మీకు? ఎందుకు అలా పరిగెత్తుకుంటూ వస్తున్నారు? పోండి బయటికి పోండి. ప్రీతి కారిడార్ లో ఏం చూస్తున్నావు? ఇక్కడ రా నువ్వు. హూజ్ యువర్ క్లాస్ టీచర్? కావ్యనా? గివ్ మీ యువర్ ఐడి కార్డ్. ఇప్పుడే చెప్తాను. ఇప్పుడే చెప్తాను. నేను విషయం చెప్తాను కావ్య టీచర్కి. దీని హ్యాండ్ రైటింగ్ అంటారా? ఈ హ్యాండ్ రైటింగా లేకపోతే కోడ్ పెట్టనా? వీళ్ళైతే చెప్పి అలసిపోయాను. అసలు ఏం హ్యాండ్ రైటింగ్ ఏంటో చేంజ్ చేసేసుకోరు. ఏం పిల్లలో. మార్క్స్ వేయండి టీచర్. 0 మార్క్స్ వేసేసేస్తా. అప్పుడే వీళ్ళకి బుద్ధి వస్తుంది. ఇలానే చేయాలి. క్లాస్ టీచర్ ఏంటి, ఏం రిహర్స్ చేస్తున్నారు? దిందా నాకు కూడా వచ్చేసింది ఇప్పుడు. మాకంటే ప్రెషర్ ఎక్కువ మీరే తీసుకుంటున్నట్టున్నారుగా. పిల్లల్ని పనిష్మెంట్ ఇవ్వడమా? అయ్యో టీచర్, వాళ్ళు కూడా యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు. ఈ కాలం పిల్లల చాలా వాళ్ళు లేజీయా, మొత్తం ఇంకా చాలా వీక్ ఉన్నారు, అందుకే కొట్టట్లేదు. లైట్ టీచర్, ఎందుకు అంత స్ట్రెస్ చెప్పండి. కూల్. పింకు మేడం, ప్రిన్సిపల్ మేడం వస్తే చెప్పండి, నేను అప్పటి వరకు టిక్టాక్ రీల్ చేసుకుంటాను ఒకటి. క్లాస్ పిల్లలు అయితే చాలా అల్లరి చేస్తారు టీచర్. వాళ్ళైతే అబ్బా చాలా అల్లరి చేస్తారు. నాది ఇన్స్టాగ్రామ్ పబ్లిక్ అకౌంట్ కదా, సో అందరూ వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు అనమాట. ఏదైనా నేను పోస్ట్ చేస్తే టీచర్ యూఆర్ బ్యూటిఫుల్, టీచర్ గాడ్ బ్లెస్ యూ అని చెప్తున్నారు టీచర్. అయితే నేను ఏం చెప్పానంటే గాడ్ బ్లెస్సింగ్స్ నాకు కాదురా మీకు, రేపు చెప్తాను మీకు క్లాస్లో అని చెప్పా. తెలుగు సార్, నిన్న నేను మీకు మార్కెట్లో చూసాను మీ వైఫ్తో పానీపూరి. లవ్ బర్డ్స్. ఏంటి టీచర్ పిక్నిక్? ఈ స్కూల్ వాళ్ళ మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? వీళ్ళేం తీసుకెళ్లరు. మనమే ప్లాన్ చేసుకొని వెళ్ళిపోదామా టీచర్? వెళ్ళిపోదాం. ఏంటి ప్రిన్సిపల్ మేడం తిరుగుతుందా? అందరం పని చేసుకుందాం టీచర్, పదండి. అయ్యో టీచర్, ఇప్పుడు సెకండ్ పీరియడే నడుస్తుంది, ఇంకా అప్పుడే ఆకలేస్తుంది నాకైతే. నేనా బ్రేక్ఫాస్ట్ ఏం తిన్నానా? నేనైతే బ్రేక్ఫాస్ట్ ఓన్లీ 4 బాయిల్డ్ ఎగ్స్, 1 గ్లాస్ పాలు తాగాను, దోశ తిన్నాను, ఇడ్లీ తిన్నాను, ఇంకా బోండా తిన్నాను, అంతే. జస్ట్ అంతే తిన్నాను టీచర్, అంతే. పింకు మేడం రైట్లో ఉన్నారా? అవన్నీ పట్టించుకోకండి. మంచిగా ఉంది మిక్చర్, గుజరాత్ తెప్పించాను. కావ్య మేడం, స్టాఫ్ రూమ్ లో మంచి స్మెల్ వస్తుంది. ఏం తెచ్చారు లంచ్ కి? బిర్యానీ టీచర్. బిర్యానీయా? ఏది తొందరగా తెచ్చివ్వండి, నేను టేస్ట్ చేస్తాను. బట్ టీచర్ ఇప్పుడు చల్లగా తాగాలనిపిస్తుంది. నేనైతే స్ప్రైట్ ఆర్డర్ చేస్తున్నాను, మీకు కూడా కావాలా? వద్దులేండి. హ్యాపీ బర్త్డే చిమ్టీ. థ్యాంక్ యూ మ్యామ్. ఇటు ఇచ్చి తాగి తీసుకోనా నేను? అందరికి ఇవ్వాలి మేడం. పర్లేదులే, నేను 10 తీసుకుంటాను సరేనా? పింకు టీచర్, నెక్స్ట్ మంత్ మీ బర్త్డే వస్తుంది కదా, పార్టీ ఎప్పుడు ఇస్తున్నారు? ఇంట్లో ఉంది మేడం పార్టీ. ఇంట్లో ఎందుకు టీచర్? మంచిగా కెఫేలో అరేంజ్ చేయొచ్చు కదా, మంచిగా తినడానికి మంచిగా తినొచ్చు. సోను టీచర్ లంచ్ కి ఏం తెచ్చుకున్నారు? ఇగోండి, ఇందులో చట్నీ ఉంది, ఇందులోమో దోశ ఉంది, ఇందులోమో పాలకూర పప్పు ఉంది, ఇందులోమో చట్నీ ఉంది టీచర్, ఇందులోమో బిర్యానీ ఉంది. అంతేకాదు ఆగండి, ఇందులో బకెట్ నిండా సాంబార్ ఉంది టీచర్. ఇదంతా ఈ రోజుకేనా? ఈ రోజుకే. ఇప్పుడే కథ టీచర్. మీకు ఏదైనా కావాలంటే
పిల్లలు మీకు ఈ వీడియోలో ఏ టీచర్ నచ్చిందో కామెంట్స్ చేసి చెప్పండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.